హలో గైస్, ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో తెలుగు టైటన్స్ ఏ టీంని తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి ఏ టీంని తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయో ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. నెంబర్ 1, తెలుగు టైటన్స్కి ఒక మంచి స్ట్రైక్ రైడర్ కావాలి. ఆ స్ట్రైక్ రైడర్కి పర్ఫెక్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి ప్రతీక్ దహియా లేదంటే పునిరి పల్టన్లో ఉన్నటువంటి టాప్ 3 రైడర్స్లో ఒక రైడర్. పునిరి పల్టన్లో ఉన్నటువంటి టాప్ 3 రైడర్స్ మోహిత్ గోయత్, అస్లామ్ ఇనామ్దార్, ఆకాష్ షిండే, ఆదిత్య షిండే. ఈ 4 రైడర్స్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని కనబరుస్తున్నారు. ఈ 4 రైడర్స్లో ఒకరిని తీసుకోవాలి, లేదంటే ప్రతీక్ దహియా గుజరాత్ జైంట్స్కి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని కనబరుస్తున్నాడు. సో ఈ ఇద్దరు రైడర్స్లో ఖచ్చితంగా ఒకళ్ళనైతే తెలుగు టైటన్స్ టార్గెట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళని తీసుకునే ముందు బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ని కూడా దృష్టిలో పెట్టి తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ ఇద్దరు రైడర్స్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరో ఒక్క రైడర్ని మాత్రమే తెలుగు టైటన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆ ఒక్క రైడర్ పైన కూడా 90 లక్షలకు పైగా ₹1 కోటి లోపలే ఇన్వెస్ట్మెంట్ పెడితే కనుక మిగతా పొజిషన్స్ అన్నిటికీ కూడా కొనడానికి మన దగ్గర మంచి బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సెకండ్ పొజిషన్ సెకండరీ రైడర్. సెకండ్ రైడర్ కోసం మనకి మంచి ఆప్షన్ మంజీత్ దహియా. మంజీత్ దహియా చాలా తక్కువ బడ్జెట్లో సెకండ్ రైడర్గా మనకి లభించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ యంగ్స్టర్ కాబట్టి చాలా బాగా పర్ఫామ్ చేసేందుకు అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో మంజీత్ దహియాని 40 లక్షల లోపే తెలుగు టైటన్స్ కనుక సెకండ్ రైడర్ స్లాట్లో తీసుకున్నట్టయితే తెలుగు టైటన్స్కి బెటర్ రిజల్ట్స్ లభించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ రైడర్గా ఒక ఎన్వైపీకి ఛాన్స్ ఇస్తే బెటర్. ప్రఫుల్ జవారే యువ కబడ్డీ సిరీస్లో అదరగొడుతున్నాడు. లాస్ట్ సీజన్ ఆడినటువంటి అనుభవం కూడా తనకుంది. సో ఈ నేపథ్యంలో థర్డ్ రైడర్గా ప్రఫుల్ జవారీకి అవకాశం ఇస్తే బాగుంటుంది తెలుగు టైటన్స్. ఇక లెఫ్ట్ కార్నర్ కోసం ఫజల్ అతాచలి పైన 80 లక్షలకు వెచ్చించి తీసుకుంటే బాగుంటుంది తెలుగు టైటన్స్. 80 లక్షలు ఒక డీసెంట్ బడ్జెట్. అండ్ ఆ డీసెంట్ బడ్జెట్లో మీకు ఒక కెప్టెన్, దాంతోపాటుగా మెయిన్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ లభించేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫజల్ అతాచలి మీ టీంతో పాటుగా మీ టీం యొక్క డిఫెన్స్ని కూడా సమర్థవంతంగా లీడ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఫజల్ అతాచలిని తెలుగు టైటన్స్ తీసుకోవాల్సి ఉంటుంది లెఫ్ట్ కార్నర్ కోసం. ఇక రైట్ కార్నర్ కోసం సోంబీర్ పైన 40 లక్షల లోపు బడ్జెట్ని వెచ్చించి తీసుకుంటే బెటర్. సోంబీర్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్, గతంలో తెలుగు టైటన్స్కి ఆడినటువంటి అనుభవం కూడా ఉంది. అండ్ ఫజల్ అతాచలితో కలిసి ఆడినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మంచి రైట్ కార్నర్ ఆప్షన్ అవుతాడు తెలుగు టైటన్స్కి. ఇక లెఫ్ట్ కవర్ పొజిషన్ కోసం అజిత్ పవార్ని మరోసారి రీటైన్ చేసుకుంటే బాగుంటుంది. అజిత్ పవార్ లాస్ట్ సీజన్లో ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు లెఫ్ట్ కవర్ పొజిషన్లో. సో ఈ నేపథ్యంలో తన్ని రీటైన్ చేసుకోవడం ద్వారా ఒక మంచి యంగ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ తెలుగు టైటన్స్కి లభిస్తాడు. ఇక రైట్ కవర్ పొజిషన్లో ఒక మంచి ఎన్వైపీని పిక్ చేసుకుంటే బాగుంటుంది తెలుగు టైటన్స్. ఈ విధంగా ఒక పర్ఫెక్ట్ స్టార్టింగ్ 7ని నెలకొల్పుకోవచ్చు తెలుగు టైటన్స్. అండ్ వీలైతే కనుక అమీర్ హుసేన్ బాస్తమీ లాంటి యంగ్ రైట్ కార్నర్ డిఫెండర్ని కూడా తెలుగు టైటన్స్ తీసుకొస్తే కనుక ఇరానియన్ ప్లస్ ఇరానియన్ కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది. కాబట్టి కార్నర్లో ఆ కాంబినేషన్ కూడా తెలుగు టైటన్స్ ట్రై చేయొచ్చు.